ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మరి కలుసుకోవటానికి మనమందరము కూడా మరి ఎవరి కృప దానము అని మనము అడిగినట్లయితే మన నీత మన నీతి ఎంతసేపు ఉంటుంది? మన నీతి మన యొక్క మరి మనుషుల యొక్క ఔన్నత్యమును సాటుతుందా? అది ఎంతవరకు ఉంటుంది? ఈరోజు ఆహ్, దేవుని ప్రజల మీద దుమ్మెత్తి పోస్తున్న వారు ఉన్నారు. యేసు ప్రభువు వారి దగ్గరికి రండి. యేసు ప్రభువు వారిని నమ్ముకొనండి. ఆయన పాపుల కొరకు ఆయన రక్తమును సిందించబడింది. ఆయన రక్తము ద్వారాగానే మనందరికిని క్రయధనము అనుగ్రహింపబడి ఉంది అని మరి యేసు ప్రభువు వారిని నమ్ముకున్న ప్రజలు తెలియజేస్తూ ఉంటే, ఇతరులు అంటారు, మాకు అవసరం లేదు, మేము నీతిపరులమి, మేము మీలాంటి పాపులము కాదు అని ప్రలోభాలు పలుకుతూ ఉంటారు. మూర్ఖ శిఖామణులు. వీళ్ళెవరయ్యా అంటే మరి లోకస్తులు, లోకములో ఉన్న వ్యక్తులు అంటారు. ఈ మాటలు పలుకుతూ ప్రలోభాలు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యముగా ఈ రోజున మనము గనక కొన్ని దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఆ మాటల్ని మనం సేకరించినట్లయితే మరి తప్పకుండా మరి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము కొలది మనము సేకరించినట్లయితే మానవుని యొక్క నీతి ఏ పాటిదో, అసలకి మానవుని యొక్క నీతి మోక్షానికి చేరుస్తుందా అనేది తెలుసుకున్నట్లయితే మానవుని యొక్క నీతి దేవునితో మోక్షానికి చేరలేదని తప్పకుండా మనకు అర్థమవుతుంది. ఈరోజు మేము నీతి పరులమని, మేము పవిత్రులమని, మాకు యేసు ప్రభు అవసరం లేదని ఈ కరుణాకరు సుగుణ, రాధా మనోహర దాసు, బావకర లలిత కుమారు ఎర్ర ఈగుతూ ఉన్నారు. ఏమండి, ఈ నా కౌంటర్ ఈ వీరికే. ఇంకను వీరితో పాటు ఎందరైతే ఉన్నారో మేము నీతి పరులమి, మేము పాపులమి కాదు, మేము పవిత్రులమి, మేము పైనుంచి ఊడిపడ్డాము అని ఎవరైతే ప్రలోభాలు పలుకుతూ ఉన్నారో వారందరికీ ఈ నా కౌంటర్, ఈ నా జ్ఞాన ఉపదేశము ప్రభువు వారు వీరి యొక్క కనులు వెలిగించునుగాక. చూద్దాం మానవుని యొక్క నీతి వీరు నమ్మినా నమ్మకపోయినా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తప్పనైన తిరుగులేని అర్థం చెబుతుంది. మనుషులందరికీ ఈ లోకములో ఉన్న మానవ జాతి అంతటికి తండ్రిగాను ఉన్న వ్యక్తి దేవుడే. ఒక ఆయనని మరి అందరి నిమిత్తం నీవు విశ్వాసులకు తండ్రివి అని ఆయన్ని పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఎవరండి? అబ్రాం. ఈ అబ్రాము అనే వ్యక్తి అబ్రహాముగా కాక మునుపు మరి దేవుని యొక్క సంబంధిగా ఉన్నాడు. ఈయన యొక్క నీతి
ఏ పార్టీది అనేది ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే, ఈ రాధా మనోహర్ దాస్ గావచ్చు, కరుణాకర సుగుణ గావచ్చు, బోకర లలిత్ కుమార్ గావచ్చు, ఇంకను ఎంతో మంది వ్యక్తులు మేము నీతిపరులమి, మేము పాపులము గాదు. యేసు ప్రభువు వారు పాపులకే దేవుడు అని ఎవరైతే ప్రలోభాలు పలుకుతూ ఉన్నారో, మరి వారందరికిని ఈ నా కౌంటర్ అని చెప్పాను. అంత మాత్రమే గాక, ఒక మనిషి నీతి ఎంతవరకో మీకు తెలియజేయాలని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు వారు ఒక మనిషిని నీవు నీతిపరుడివి అన్నట్లయితే, ఆ మనుషుడు ఆ యొక్క నీతిని ఎంతవరకు కాపాడుకుంటాడు అనేది మనం చూసుకోవాలి. నిజంగా వాస్తవంగా నీతిపరుడుగాను మరి కాపాడుకుంటాడా? ప్రభు ఇచ్చిన ఆ యొక్క నేముని మరి కడ వరకు మరి స్థిరంగా ఉంటాడా అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ అబ్రాం ఈ అబ్రాము ఈ అబ్రాము జీవితంలో మరి యెహోవాని నమ్మిన గనక ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడని మనం చూస్తాం. లేఖనాల్లో మరి మనం చూస్తాం. కానీ అబ్రాము యెహోవాని నమ్మినందుకు నీతిగా ఎంచబడ్డాడు. ఆ నీతి అట్టే కాలము నిలవగలిగిందా? అలాగనే స్థిరంగా ఉన్నాడా? అని మనము చూసుకున్నట్లయితే, అబ్రాము మరి అట్టే కాలము స్థిరంగా నీతిపరుడుగా ఉండలేదు, నిలవలేదు అనే చెప్పుకోవచ్చు. ఈరోజు గమనించాలి. ఈరోజు మనుషులందరూ గూడా మేము నీతిపరులమే, మాకు యేసు ప్రభువు వారు వద్దు, ఆయన పాపుల రక్షకుడు, పాపులకు మాత్రమే దేవుడు, మాకైతే అవసరం లేదు అనని చాలామంది చాలా విధాలుగా ప్రలోభాలు పలకటము. మీరు నరకం ఉందని చూసొచ్చారా? నరకం ఉంటే నరకం ఉందని మీకు తెలుసా? అనని రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉంటారండి. దాని కొరకే ఈరోజు మానవుని యొక్క నీతి ఏ పాటిదో తెలుసుకోవాలి. ఈరోజు గమనించండి, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ గూడా మరి రూపాయిలో 3 భాగాల వరకు యేసు ప్రభువు వారిని వెంబడిస్తూ ఉన్నారు. తక్కిన ఒక పావలా భాగం వరకు మేము నీతిపరులమని, మేము పరిశుద్ధులమి, మేము పవిత్రులమని విర్రవీగుతూ ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తులకే ఈ నా కౌంటర్. అయితే ఇక ముందుకు పోదాం. ఇక్కడ అబ్రహాము యెహోవాని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను అని చెప్పిన మాట ప్రకారముగా అట్టే కాలము నిలవలేదండి. అబ్రహాము నీతి అట్టే కాలం స్థిరంగా ఉండలేకపోయింది. ఎందుకు అంటే, అబ్రహాము ఆయనను నమ్మాడు. నమ్మిన గనుక ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ మాట ఎక్కడ ఉంది? ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంది. అటు తర్వాత దేవుడైన యెహోవా అన్నాడు, అబ్రాం, ఈ ఖైదీల దేశమును నీవు స్వతంత్రించుకుంటావు అనని చెప్పినప్పుడు, వెంటనే దేవుని చేత నీతిపరుడని ఎంచబడిన ఈ యొక్క అబ్రాము వెంటనే ఏమైపోయాడో తెలుసా? సందేహము సందేహము లోపల కలిగిన కారణాన్ని బట్టి అంటాడు, ఈ యొక్క దేశమును, ఖైదీల దేశమును నేను స్వతంత్రించుకోవటానికి సూచన ఏమిటి అని అన్నాడండి. ప్రభువా, నీవు పలికితే అది నెరవేరుతుంది అనేది వేరు. కానీ కానీ అన్నాడు అబ్రహాము. ఏమన్నాడో తెలుసా? ఈ ఖైదీల దేశమును నేను స్వతంత్రించుకోవాలి దానికి సూచన ఏమి
అని అడిగాడండి. అప్పుడు అబ్రహాముకు తెలియకనే ఆయన నీతి ఏం చేసిందో తెలుసా? సందేహాన్ని పుట్టించింది. ఈ సందేహాన్ని పుట్టించిన ఆ తర్వాత అబ్రహాముకి మరి సూచన అడిగాడుగా, నెరవేర్పు కోరాడుగా. దానికి మరి ఆవు, ఆవు దూడను అంటే పెయ్యి దూడను 3, 3 సంవత్సరాలు కలిగిన పెయ్యి దూడను, మేకను, పొట్టేలును, మరి గువ్వను, పావురమును ఇలాగా కొన్ని కళేబరాలను అంటే ఈ పశువులున్నాయి, పక్షులు ఉన్నాయి. మరి, మరి అనేక రకాలుగా 4 లేక 6 రకాలుగా కొన్ని కళేబరాలని దేవుడు తప్పించి వాటి వద్ద కావిలి ఉండు. వాటిని జాగ్రత్తగా చూసుకో. వాటి మీద ఏది వచ్చి వాటి మాంసమును అపహరించకూడదు. వాటి మాంసమును తీసుకొని పోకూడదు అని దేవుడైన యెహోవా అబ్రాముని కాపలా ఉంచితే చూడండి, అబ్రాము నీతికి ఒక పరీక్ష. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ గూడా మేము నీతిపరులమని చాలా మందిలో చాలా విధాలుగా అనుకుంటూ ఉన్నారు. మానవుని నీతి ఏపాటిదండి? దేవుడు కృప చూపి, దేవుడు ఆయన వాత్సల్యత చూపకపోతే మానవుడి నీతి ఎందు నిమిత్తము గూడా కొరగాదు. మానవుని నీతి కార్యాలను బట్టి మోక్షానికి చేరలేము. ఇప్పుడు మానవుని నీతి ఏం చిక్కు తీసుకొచ్చి పెట్టిందో తెలుసా? మానవుని నీతి, మానవుని నీతి ఖైదీల దేశములో తమదు కాని దేశానికి బానిసలుగాను, దాసులుగాను తీసుకెళ్ళి మరి 400 సంవత్సరాలు ఏవండీ బానిస బతుకు తీసుకొచ్చింది మానవుని యొక్క నీతి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు పొద్దుకేటప్పుడు తప్పకుండా, తప్పకుండా ఆ కళేబరమును ఏది కూడా ముట్టకూడదు అని చెప్పి దేవుడు అయిన యెహోవా ఆజ్ఞ ఇస్తే మానవుని నీతి ఏం చేసింది తెలుసా? ప్రొద్దుగూకుతున్న వేళ గాఢ నిద్ర కలిగింది అబ్రహాముకి. ఆ గాఢ నిద్ర కమ్మింది. గాఢ నిద్ర చిమ్మ చీకటి కమ్మింది. వెనువెంటనే అలాగా నిద్రబోయాడు. అంటే మానవుని నీతి నిద్రబోయే పరిస్థితిలోకి తీసుకెళ్ళింది. మానవుని నీతి అవిధేయతను తీసుకొచ్చింది. మానవుడి నీతి మరి తమదు గాని దేశములో బానిసలుగా తన ప్రజలకి శాపాన్ని తీసుకొచ్చింది. ఏవండీ? ఈరోజు మానవుని నీతి ఏవండీ? దేవుని యొక్క మోక్షానికి చేర్చలేదు. ఎందుకో తెలుసా? అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము ఏవండీ? అనేక రకాలైన హోమాలు, యజ్ఞాలు చేసినా కూడా మోక్షానికి నీ నీతి చేర్చబడదు. మరి ఏ నీతి చేర్చబడుద్ది? యెహోవా అయిన దేవుడైన ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క దయ, ఆ దేవుని యొక్క రక్తము ద్వారాగా మానవునికి పాప క్షమాపణ ఉన్నది. నరకాన్ని తప్పించుకోవటానికి ఆయన రక్తములో కడగబడినట్లయితే తప్పకుండా మోక్షానికి చేరే మోక్షానికి చేర్చబడతాం. అట్టి కృప మరి మానవుని నీతి ఏం తీసుకొచ్చి పెట్టింది? తమదు గాని దేశానికి బానిసలుగా చేర్చబడటమే గాక 400 సంవత్సరాలు దాసులు దాసులుగాను, బానిసలుగాను ఎట్టి చాకిరులకి మానవుని నీతి, మానవుని నీతి తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు మనం చూసుకుంటే కరుణాకర సుగుణ, బాకర లలిత కుమారు, రాధా మనోహర్ దాసు మేము నీతిపరులమే మాకు అవసరం లేదు. యేసు ప్రభువారని ఎర్రవీగుతూ ఉన్నారు. జాగ్రత్త! మీ నీతి మోక్షానికి చేర్చలేదు. ఇకనైనా మారండి. మార్పు చెందండి. ప్రభువారు మీకు సమాధానం అనుగ్రహించును గాక. మీ నీతికి
ఆధారము కావాల్సిన వాడు, మరి ఆయన కృప మీకు ఉండనట్లయితే మోక్షానికి చేర్చబడతారు. ఆ మోక్షానికి చేర్చబడటానికి మధ్య ఒక క్రియ చేయాలి. ఏంటయ్యా ఆ క్రియ అంటే, మీ వస్త్రములు గొర్రెపిల్ల రక్తములో తెలుపు చేసుకోవాలి. అనగా మీ దేహములు శుద్ధి కావాలి. నమ్ము నమ్మిన వాడు రక్షించబడును. నమ్మని వాడికి శిక్ష విధింపబడునని మార్కు సువార్త 16:16లో రాయబడిన ప్రకారమును, ప్రకటన గ్రంథము మరి 7వ అధ్యాయము మరి 14 వచనములోను ఏమండి? గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారట. అంటే దేహము వస్త్రముతో పోల్చబడి ఉంది. కనుక మీ నీతి, మానవుని నీతి వానికి సిక్కులే తెచ్చిపెట్టిద్ది, శ్రమలే తెచ్చిపెట్టిద్ది. ఆఖరికి పాతాళమునికి చేర్చడానికి గూడా అది దోహదపడిద్ది గాని, మానవుని నీతి ఎందెందు వెతికినా, ఎందు జూసినా లోపాలే ఉంటాయి. అబ్రాహాము తీసుకొచ్చి పెట్టినదేంటి? ఆయన నీతి, అవిధేయత, మరి సందేహము. ఖైదీల దేశమునకు తన ప్రజలని 400 సంవత్సరాలకి బానిసలుగా చేర్చబడింది ఆయన నీతి. అప్పుడు అర్థమైంది అబ్రాహాముకి. ఏమని? అయ్యో! నా నీతికి ఆధారము నీవే. అయ్యో! నా నీతి ఏ పాటిది అని దుమ్ము ధూళిలో ఉన్నవాడును అని చెప్పి భక్తులు చెప్పినట్లుగా అబ్రాహాము గూడా ఆయన నీతి ఏ పాటిదో అర్థమైంది. కనుక గమనించి మీరు గూడా మారుమనసు పొందుతారని, మార్పు చెందుతారని ప్రభువునందు మీ యొక్క హృదయాలు వెలిగించబడును గాక. లోకస్తులారా, లోకములో ఉన్న ప్రజలారా, మానవుని నీతి మోక్షానికి చేర్చలేదు. మరి యేసు ప్రభువారి రక్తము మాత్రమే చేరుస్తుంది. ఆయనను నమ్ముకుంటే ఆయన యొక్క రక్తములో నువ్వు ప్రక్షాళన చేయబడితే నీకు మోక్షం లభిస్తుంది. పరలోకము చేర్చబడతావు. ఇది ప్రభువైన యెహోవా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్.